ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎలక్షన్ రాలే, అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో కూడా వీళ్ళు చెప్పలేని సిచ్యువేషన్. ఎమ్మెల్యేలకు కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక జలకి ఇది ఎమ్మెల్యేలకు కూడా, అదే ఇట్లా అయిపోయింది, ఇది ఉన్న ఫలంగా టక్కున ఇట్లా అయిపోయాయి. మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా వాళ్ళకు కూడా తెలుస్తలేదు. వాళ్ళు సుప్రీంకోర్టుకు ఉందనుకో గవర్నమెంట్ గతం అటకెక్కించినట్టే ఎలక్షన్ గా 2025లో రాదు, ఆ 26లో కూడా వస్తుందో రాదో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్. ఎందుకంటే సుప్రీంకోర్టుకు పోతే ఆ తమిళనాడు ఒక కేసు ఉంది, దానిలో పోయి ఇంప్లీడ్ చేస్తారు వీళ్ళు. దాని ఇంప్లీడ్ ఏంటంటే అది ఎన్నో సంవత్సరాలకి నడుస్తుంది. ఇంకా అంతే, వీళ్ళు ఎలక్షన్ పెట్టాలంటే ఆ సుప్రీంకోర్టులో వీళ్ళు వేస్తే వాళ్ళు పిటిషన్ దాన్ని విత్డ్రా చేసుకుని ఎలక్షన్ పెట్టాలి. లేదు అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అవన్నీ ఇప్పుడు కాదు కాబట్టి రేపు అవసరమైతే వీళ్ళు ఎలక్షన్ పెట్టాలని కూడా రేపే పెట్టొచ్చు. కానీ జనం తిరుగుబాటు అవుతుంది, జనాల తిరుగుబాటు గవర్నమెంట్ పైన. ఇప్పుడు రేపే హైకోర్టులో పిటిషన్ వేయచ్చు, మేము పాత రిజర్వేషన్ ప్రకారం వేసుకుంటాం, ఇంకా ఈ కేసు మేము విత్డ్రా చేసుకుంటున్నాం అంటే ఈ కేసులో మేము పాత రిజర్వేషన్ ప్రకారం పోతున్నాం అంటే కొత్త జీవో ఆల్రెడీ స్టే ఇచ్చింది కాబట్టి ఇంకొక జీవో ఇచ్చుకుంటాం, మేము 50% క్రాస్ కాకుండా ఇచ్చుకుంటాం అంటే ఎలక్షన్ యథావిధిగా పెట్టొచ్చు. కానీ అట్లా పెడితే మరి బీసీలకు ఏం సమాధానం చెప్తారు? ఆ ఖర్చు పెట్టిన బీసీ బ్రదర్స్ కి ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికే ఎమ్మెల్యేలు ముఖం చాటేసి చాలా మంది ఇంకా ఇప్పుడు ఊర్లోకి పోయే పరిస్థితి లేదు. ఊర్లోకి పోతే అందరు క్వశ్చన్ చేస్తారు, కార్యకర్తలు అడుగుతారు, మామూలు వాళ్ళు అడుగుతారు, ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఇంకా బాగా అడుగుతారు, మరి ఇట్లా అయిపోయాయి, మరి ఏంది మా పరిస్థితి అని. ఎందుకంటే వాళ్ళేం కోటీశ్వర్లు ఏం కాదు కదా. ఎమ్మెల్యేలు తర్వాత మినిస్టర్స్ వీళ్ళంటే కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు చేస్తారు సొంతంగా. ఎవరైనా కాంట్రాక్ట్ తెచ్చుకుంటే ఆ దగ్గర పర్సెంటేజ్ దొబ్బుతారు, వాళ్ళకేమొస్తుంది. కాబట్టి వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఊర్లోకి పోతే ముఖం మీద అడుగుతారు. అందుకే ఆ మొహం చెల్లగానే ఇంకా ఊర్లోకి వద్దు, నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో ఉంటే కూడా వాళ్ళు వీళ్ళు వస్తూనే ఉంటారని చెప్పి చాలా మంది అటు ఇటు స్కిప్ అయిపోయారు.